రోజు నుంచే వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇక దానికి సీనియరు, జూనియరు, పాత, కొత్త ఇదంతా మీడియాలో వచ్చేటువంటి టెర్మినాలజీ అండ్ టెక్నాలజీ భాష తప్ప పాత కొత్త ఏముంటుందన్న? నేను భారతీయ జనతా పార్టీ నాయకుడు నేను చెప్పుకుంటాను. ఎన్ని సంవత్సరాలు నీ స్టాండింగ్ అని ఎవరైనా అడుగుతారా? ఇదేమైనా కోర్టులో కేసు వాదించడమా, సీనియారిటీ ఇచ్చేది ఉందా? కండువా కప్పుకున్న మరుక్షణం నుంచే మా పార్టీ నాయకులు మా సిద్ధాంతం నచ్చి మా ఆఫీస్కి వచ్చి మా నాయకత్వాన్ని బలపరుస్తూ కండువా కప్పుకున్న మరుక్షణమే అది ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమనంటే మీడియా మీద రఘునందన్ దాడి చేస్తుండంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ మీద స్వతంత్రం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉంటాను. నేను తప్ప ఎవరు మాట్లాడలేరు కాబట్టి మాట్లాడుతున్నా అని మాట్లాడుకుంటాను. కండువా కప్పుకున్న మరుక్షణం నుంచి మా పార్టీ, మా కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరించుకుంటాం. భారతీయ జనతా పార్టీ అందరినీ, సిద్ధాంతాన్ని ఇష్టపడి పనిచేసేటువంటి వాళ్ళందరినీ స్వాగతిస్తుంది. తిరిగి రమ్మని అడుగుతా ఉన్నాం. పార్టీ ముందుకు పోతుంది, పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయింది అనేది నేను భావిస్తున్నటువంటి అంశం. ఇక భారం అయిపోయింది తెలంగాణ ప్రజలకి, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు కూడా భారం అయిపోయింది అది. కాబట్టి ఇక దాని గురించి ఇంట్లోలకే ఇష్టం లేనప్పుడు బయట వాళ్ళ గురించి మాట్లాడే ఉంటుంది. ప్రజలకు భారమైంది కాబట్టే ఇల్లు ఇచ్చుకపోయింది, మనిషికో దారిలో పోతున్నారు. కాబట్టి ఇక మిగిలింది నిజంగా తెలంగాణ కోసం కొట్లాడేది, నిలబడేది, కలబడేది, అవసరం వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడేది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే. కాబట్టి పెద్దల్ని మళ్ళీ ఆలోచించమంటున్నా. వాళ్ళంతా మా ఐడియాలజీకి వెళ్ళి పోయిన వాళ్ళే. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మా ద్వారానే బై ఎలక్షన్స్ లోపల మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిరు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలామంది ఆ రోజున్న పరిస్థితులలో ఏమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందని చెప్పి నేను భావిస్తాను. కోడలు దిద్దిన కాపురం, అత్త దిద్దిన సంసారం అని తెలుగు టీవీ ఛానళ్లలో రోజు వస్తుంటాయి సీరియల్. 365 రోజులు, 735 రోజులని. అట్లా సిట్టు ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టింది ఇన్వెస్టిగేషన్. 1వ సిట్ అయిపోయింది, 2వ సిట్ వచ్చింది. 2వ సిట్ తర్వాత 6 నెలల తర్వాత బహుశా నాకు తెలిసి 3వ సిట్ వస్తుంది అనుకుంటా. ఈ 3వ సిట్ అయిపోయినాక ఇంకో సంవత్సరం తర్వాత 4వ సిట్ వస్తుంది. అప్పుడు ఈ వచ్చిన సిట్లన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరని విచారణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో వీళ్ళు కొండందేవి ఎలుకను కూడా పట్టేటట్టు కనబడతలేరు ఈ సిట్ వాళ్ళు. అందుకని రోజు నోటీసులు ఇచ్చి, టీవీలకు బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి 3 గంటలు ప్రశ్నించారు, 8 గంటలు ప్రశ్నించారు, 12 గంటలు ప్రశ్నించారు. ఏం ప్రశ్నిస్తురన్నా? ఏం చేస్తురన్నా 3 గంటలు? ఏం కావాలి మీకు? టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు? ఎవరి ఫోన్ నెంబర్కి వెళ్ళి ఎవరి ఫోన్ నెంబర్కి పోయింది కాల్ మీ దగ్గర ఉంది. ఎవరు ఫోన్లు ట్యాప్ చేసిరని ఎయిర్టెల్ వాళ్ళకి, జియో వాళ్ళకి, టాటా వాళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి వాళ్ళే ఇస్తారు కదా. ఇగో మాకు ఈ నెంబర్లు ట్యాప్ చేయమని ఇచ్చిండ్రు, ఈ నెంబర్లు ఎవరైనా ఇస్తే టెక్నికల్ ఎవిడెన్స్ అయిపోతుంది కదా. ఆయా కంపెనీల సీఈఓలను పిలిచి వాళ్ళకు వచ్చిన లెటర్లని, మెయిల్లని తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ టెక్నికల్ ఎవిడెన్స్. ఓ రోజు రఘునందన్ రావుని పిలిచిరు, ఓ రోజు నవీన్ రావుని పిలిచిరు, ఓ రోజు కొండలరెడ్డిని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి అన్నని పిలిచిరు, ఓ రోజు రేవంత్ రెడ్డి డ్రైవర్ని పిలిచిరు. ఏందన్నా ఇదంతా? పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా నా ఫోన్లు ట్యాప్ అయినాయని? అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న మధ్యలో మీడియా మిత్రులు అడిగితే చెప్తాడు, నా ఫోన్ ట్యాప్ అయితే నన్ను కూడా వెళ్తురు కదా అంటాడు. అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడిండ్రు మీరు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? ఇలా కొండలరెడ్డి గారికి సిట్ నోటీసులు, రేపు హాజరు కావాలి. ఎల్లుండి కొండలరెడ్డి గారి డ్రైవర్ను ప్రశ్నించారు, అవతల ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు గన్మెన్ను ప్రశ్నించారు. ఎన్ని రోజులన్నా ఈ ప్రశ్నించుడు? ఫలితం ఎప్పుడు వస్తుంది చెప్పుండ్రి. అమాయకులు అల్కగా దొరికిరని 4 పోలీసు వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు. 6 నెలల తర్వాత వాళ్ళు యువతలకు వచ్చిరు. వాళ్ళు యువతలకు వచ్చి కూడా మళ్ళీ 6 నెలలు అయ్యాయి. కర్త కర్మ క్రియ ఏళ్ళన్నీ ఒక్క దిక్కే చూపెడుతున్నాయి. ఒక్కని పిలిచేందుకు మీకు భయం అవుతుంది సిట్కి. వీళ్ళు వాళ్ళు ఆఖరికి వాళ్ళ బిడ్డ కూడా చెప్పింది కదా, ఇంటి అల్లుని ఫోన్ ఇవ్వడాన్ని ఇంటి ఆర్డర్ ఇంతకంటే ఫాల్తు పంచాయతీ ఉంటుందా అని అడిగింది బిడ్డ. ఇంకా ఎంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలి? ఇంటి అల్లుని ఫోన్ వింటారా అని అడిగింది. నీ భార్య ఫోన్ వింటారా, నీ భార్య ఫోన్ కూడా వింటావా అని అడిగింది. మరి బహుశా వాళ్ళ వదిన ఫోన్ కూడా విన్నారని అన్నేమన్నా డౌట్ ఉందేమో ఆమెకి. సో ఇంత దరిద్రంగా వ్యవస్థలు నాశనం అయిపోయిన తర్వాత రోజు టీవీలలో బ్రేకింగ్ల కోసం సిటీ నుంచి పిలుపు. ఏం జరిగింది చెప్పు? మళ్ళీ పిలిస్తే వస్తాం. లీడర్లు బయటకు వచ్చి ఏం చెప్తారు? సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పినాం, మళ్ళీ పిలిస్తే వస్తాం, విచారణకి సహకరిస్తాం.
ఈ 3 మాటలు కాక కొత్త మాటలు ఒక్కటి చెప్పురన్నా. ఎవ్రీడే ద సేమ్ బ్రేకింగ్ న్యూస్ అంతే. ఎన్ని గంటలు? 3 గంటలు, 6 గంటలు, 9 గంటలు, 12 గంటలు. ఏమవుతుందన్నా? ఏం జరుగుతలేదు. నాలాంటి కనిపిస్తుంది దీనిలో ఏం జరిగేటట్లేదు. ఇది ఉత్త టైంపాస్ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఎలక్షన్లు వస్తున్నాయని అనిపిస్తే ప్రతిపక్షాల వాళ్ళని పిలుస్తురు సిటీ దగ్గరికి అని చెప్పి అబ్బా కాంగ్రెస్ ఏదో పని చేస్తుంది అని చెప్పుకునేందుకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తప్ప అది ఎస్ఐటి సిట్టా లేకపోతే సిఐటి సిట్టా నాకైతే అర్థమైతలేదు. అది కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమైనా అవుతుందా ఏమవుతుందో అర్థమైతలేదు. ఎస్ఐటి సిట్ కాస్త సిఐటి సిట్ లాగా అయిపోయినట్టుంది. కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం అయిపోయినట్టుంది. వాళ్ళు ఏం ఉద్ధరించేటట్టు కనబడతలేరు. ఏం ప్రజలకైతే న్యాయం జరుగుతున్నట్టయితే కనబడతలేదు. బ్లేడెంట్గా 650 నెంబర్లు నక్సలైట్ల పేరు మీద ప్రజాప్రతినిధుల పేర్లు ఫోన్లు ట్యాప్ అయినాయని సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీకు ఉత్తరం వచ్చింది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అంతమంది పోలీస్ అధికారుల్ని రిమాండ్ చేసినప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు మీకు. ఇంకా ఏం కావాలి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికి శత్రువు అంటారు. అట్లున్నది నా పంచాయతీ. రఘునందన్ రావుకి ఏం అవసరం? ఎందుకు మాట్లాడుతున్నాడు? రఘునందన్ రావు ఇస్ ద ఫస్ట్ విక్టిమ్. టెలిఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ విక్టిమ్ దుబ్బాక బై ఎలక్షన్స్ నేనే. ఇంతకంటే ఎక్కువ ఎన్ని చెప్పినా వాళ్ళకి పోలీసు వాళ్ళకి అర్థం కావు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తూతూ మంత్రం మమ తప్ప ఏం లేదు అందులోపల. మళ్ళీ రేపు మున్సిపల్ ఎలక్షన్లు అవో ఇవో వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, పేపర్లలో పెద్దగా రాయించుకొని వాళ్ళని పెద్ద లీడర్లను చేసేందుకు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో అనేక తీర్మానాలు చేస్తారన్న. అసలు రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి అధికారాలన్నీ, భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలన్నీ ఫస్ట్ దయించి శాసనసభలో దేని మీదనైనా తీర్మానం చేసే కంటే ముందు గౌరవ శాసనసభ్యులు 40 మంది 50 మంది కొత్త శాసనసభ్యులు వచ్చారు. ఒకసారి వాళ్ళకి చెప్పు ఏం తీర్మానం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం జరిగిందంటే దానికి కొంచెం గౌరవం కొంచెం విలువ ఉండాలి. ఏం చేస్తున్నారు మీరు? మేము తీర్మానం చేసినాం పంపించినాం అయిపోయింది అంతేనా? మీరు 100 రోజులు పని దినాలు ఇచ్చారు, మేము 125 రోజులు ఇస్తున్నాం. మీరు వ్యవసాయానికి దాన్ని వ్యవసాయం పనులు జరుగుతున్నప్పుడు ఊర్లలో కూలీలు దొరకక ఇబ్బంది అవుతుందని చెప్పి జనరల్గా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్య. మేము దానికి ఒక సొల్యూషన్ చూపించినాం. 60 రోజులు వ్యవసాయం పీక్గా నడుస్తున్నప్పుడు వాళ్ళని మన్రేగా పనులకు తీసుకుపోవద్దు అని చెప్పినాం.